హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ ఈజీగా కొలతల ప్రకారం చూస్తా. ఈ కొలతల ప్రకారం మీడియం సైజు వాళ్ళందరూ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. కావాలంటే ట్రై చేయండి, ఓకేనా? చూడండి, ఇప్పుడు స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా వేసుకున్నాం గీత. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 14 ఇంచులన్నర తీసుకోండి. చూడండి, మీరు ఈ ప్రకారం కట్ చేసుకుంటే మీడియం సైజు వాళ్ళందరికీ సరిపోతుంది. మీకు ఎక్కడ డౌట్ అవసరం లేదు. 14 ఇంచులన్నర తీసుకున్న 14 ఇంచులన్నర కాడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ 5.5. షోల్డర్ 5.5 అన్నప్పుడు మన కిందికి కూడా ఇక్కడ టెస్ట్ కాడ కూడా అంతే తీసుకోవాలి, 5.5. ఇక్కడ వచ్చేసి నేను 12 ఇంచులు తీసుకుంటున్నా. చూడండి, ఇక్కడ 1 ఇంచు ఇలాగా. ఇప్పుడు గల్ల 2.5, 2.5 అన్నమాట. ఇట్లా గల్ల 10 ఇంచెస్ ఇట్లా స్ట్రేట్గా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వేసినా కదా గీత, దానికి బట్టి మనకి 9 ఇంచులన్నర కాడ ఒక టిక్కు పెట్టుకోండి. ఎందుకంటే మనకి 9 ఇంచుల కాడ నుంచి యువతలకి ఫిల్స్ ఉన్నాయి. నేను కొలతలు తీసుకున్న బ్లౌజ్కి ఇలాగా. ఇక్కడ ఎక్కువ తీసుకోండి, తక్కువ తీసుకోకండి. తక్కువ తీసుకున్నారనుకో గ్యాప్ అయిపోతుంది, కాబట్టి ఎక్కువ తీసుకోండి. గ్యాప్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువనే తీసుకోండి, తక్కువ తీసుకోకండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఖర్చులకు ఇక్కడ ఉంచుకోండి. ఇప్పుడు గల్ల ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. మీకు వేరే వాళ్ళు ఏదైనా గల్ల కావాలన్నా దానికి బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా నీట్గా కట్ చేసేసుకోండి. లాంగ్ వీడియోలకి లైకులు కొట్టట్లేదబ్బా, ప్లీజ్ లైకులు కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఛానల్స్కి కూడా కొంచెం హెల్ప్ చేయాలండి. ఇలాగా నీట్గా కట్ చేసేసుకోండి. అయిపోయినా ఇప్పుడు చూసుకోండి ఒకసారి గాల్లో ఏమైనా అటు ఇటు అయితే మళ్ళీ ఇలా రౌండ్గా చేసేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్కి ఇలా నీట్గా వేసుకొని చూడండి, ఇక్కడికి ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, 11 ఇంచుల కాడికి స్ట్రైట్గా ఇలా గీత గీసుకొని ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇక్కడ 1 ఇంచు కాడ నుంచి ఇక్కడ 4 ఇంచెస్. చూడండి, ఇలాగనమాట. ఇలా తీసుకోండి. ఇది ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే వెనకాల చూడండి ఇలా వేసుకోవాలి. ఇట్లా మనం చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇట్లా గీసుకున్నామా? ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఇక్కడ టిక్కు పెట్టుకున్నా కదా, అక్కడ నుంచి 3 ఇంచులన్నర. ఇక్కడ కూడా సేమ్ టిక్కు పెట్టుకున్న కాడ నుంచి 2 ఇంచులన్నర, అంటే ఇక్కడి నుంచి ఇట్లా ఇలాగా. ఇక్కడ గల్ల మాత్రం అంటే మీకు కొలుతుంటే ఓకే, లేదంటే బ్లౌజు బట్టనే తీసుకోవచ్చు. నేను బ్లౌజు కొలతకు బట్టే తీసుకుంటున్నా. 5 ఇంచులన్నర కాడ గల్ల పెట్టుకున్నా. 5 ఇంచుల కాడ నుంచి గల్ల పెట్టుకుంటే చూడండి ఇలా నీట్గా వచ్చేసింది. ఇలాగా మీరు బ్లౌజుకు ఇలా పట్టైనా చూసుకోవచ్చు. నేను మీకు కొలతల ప్రకారం కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇలా ఎలాగైనా మీకు ఇంకెక్కువ కావాలంటే ఇలా ఎక్కువైనా తీసుకోవచ్చు. నేను నార్మల్గా తీసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇలాగే రౌండ్గా రాకుండా ఇలా కొంచెం ఇలా ఎక్కువగా రావాలన్నమాట. ఇట్లా ఎక్కువ తీసుకోవాలి బ్లౌజ్కి. ఫిల్స్ అంటే చూడండి, ఇక్కడ ఇలాగా ఇట్లా
చూడండి కరెక్ట్గా ఇట్లా వస్తాయి అన్నమాట. మీకు ఎక్కడైనా తేడా కొడుతుందా కరెక్ట్గా ఉంటాయి అన్నమాట ఇవి. ఓకేనా, ఇప్పుడు ఇది నీట్గా కట్ చేసేసుకుందాం. ఇట్లా నీట్గా కట్ చేసేసుకోవాలి. కటింగ్లోనే ఉంటుందండి. మనం కుట్టేటప్పుడు డిజైన్స్ మాత్రమే మార్చుకోగలుగుతాం తప్ప మిగిలిందంతా మనం కట్ చేసేటప్పుడు కటింగ్లోనే ఉంటుంది. ఇలా ఓకేనా, ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఏంటంటే ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి ఇలా. ఇప్పుడు మనము ఇక్కడ బుగ్గ రాకుండా ఉండాలి, మనకి పర్ఫెక్ట్గా రావాలి అని అనుకుంటే ఇలా చేసేసుకోండి. నేను స్పీడ్గా పెడితే మీకు అర్థమవుతుందో లేదో పెడితే నేను లైట్గా పెట్టడానికైనా ట్రై చేస్తానండి. కంపల్సరీ ఇదైతే నేను ఎలా వీడియో తీస్తున్నాను అలాగే పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువ టైమింగ్ అవసరం లేదు కదా అని చెప్పేసి నేను కొంచెం టైంలో సెట్ చేయాలని చెప్పి తీస్తున్నాను. మీరు ఎవరు ఏం కంప్లైంట్ ఇవ్వట్లేరు, అర్థమవుతుందని అనుకుంటున్నా. కాకపోతే ఈ వీడియో ఎలా తీసినా అలాగే అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ చూసిన వాళ్ళంతా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఇలా బుగ్గ ఇలా తీసేసినామా. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందాము.